సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నానికా ఉజ్జి అఫీషియల్. సో ఈ వీడియో ఏంటంటే, మొన్న శివగాడు నాకు థమ్స్అప్లో మోషన్స్ ట్యాబ్లెట్ కలిపిండు కదా. ఆ ట్యాబ్లెట్ కలిపినందుకు నాకు మొన్న చాలా ఇబ్బంది అయింది. ఆ రోజు నైట్ మొత్తం మోషన్స్ ఏవైనా మస్తు ఇబ్బంది అయింది. ట్యాబ్లెట్లు ఆగనికి వేసుకున్న ఆగలే, అయినా చాలా ఇబ్బంది అయింది. సో వాడు ఇంతగానో ఇంత డీప్గా అవుతాడని అయితే నేను అసలు అనుకోలే. సో వాడు చేసినందుకు ఇప్పుడు నేనైనా వాని మీద ఏదో ఒకటి చేయాలి కదా. సో వానికి డౌట్ రాకుండా ఏం చేసిన అంటే, ఆ వీడియో చేసిన రోజు తెల్లారి వాడు కాల్ చేసిండు. కాల్ చేసేటప్పుడు నేను చెప్పిన, అరే ఒక 5 days 6 days దాకా వీడియోలు ఆపేద్దాం రా, ఆ వీడియోలు కాకుండా నాకు వేరే వీడియోలు కొట్టేది ఉన్నది, వేరే వీడియోలు కొట్టుకుంటా వేరే వీడియోలు పెడతా ఛానల్లో. ఇప్పుడు ఏ వీడియోలు కొట్టేది లేదు, నేను కొన్ని రోజులు వీడియోలు ఆపుదాం అనుకుంటాను. అవి కూడా నువ్వు కూడా సడన్ సర్ప్రైజ్లు ఏమి ఇయ్యకు, ఏం చెయ్యకరా అని చెప్పిన. నేను చెప్తే వాడు ఓకే అన్న అని చెప్పేసి వాడు ఒప్పుకున్నాడు. సో ఇదే గ్యాప్లో నేనేం చేయాలంటే, వానికి అర్థం కాకుండా చేయాలి కదా. అందుకు అర్థం కాకుండా ఇప్పుడు వానికి ఏం చేస్తా అంటే, వాడు చూపెట్టిన చుక్కలు ఇప్పుడు వానికి నేను చూపెట్టే చుక్కలు వేరే ఉంటాయి. సో నేను ఇప్పుడు వానితో ఆడుకునేది ఏంటంటే, సో నేను ఒక 2 బాదం మిక్స్లు తెచ్చిన అనమాట. సో బాదం మిక్స్లో ఏం కలుపుతా అంటే, కలుపుతా గలీజ్గా. వాడు నన్ను ఎంత గలీజ్గా, అసలు నాకు ఎంత చుక్కలు కనబడ్డాయి అంటే అంత చుక్కలు కనబడ్డాయి గాయస్. అసలు చెప్పుకునేటట్టు కూడా లేదనమాట, అట్లా వేసిండు అనమాట వాడు. ఒక 2 ట్యాబ్లెట్ల వీడియోలో కూడా చూసిన నేను ఎడిటింగ్ చేసేటప్పుడు. ఆయన షాప్ అయిన 2 ట్యాబ్లెట్లు అంటే వీడు 3 వేసిండంట. 3 వేసిండు కాబట్టి కొంచెం అసలు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఆగలే. ఆ రోజు నైట్ ఒక 5-6 సార్లు అయినా అంత మసి అనిపించింది. తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకున్నాక సెట్ అయింది. సో వాని మీద మాత్రం ఇప్పుడు గట్టిగా తీసుకుందామనే ఫిక్స్ అయిపోయినా. ఏం చేస్తా అంటే, ఇప్పుడు 2 బాదం మిక్సీలు తెచ్చినా కదా, అలా ఒక దాంట్లో కోడిది చెట్టే కలుపుతాను చాలాసార్లు చెప్పిన వీడియోలలో, కానీ కలపలే. ఈసారి ఇప్పుడు పక్కా కలుపుదామనే ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు పక్కా కలిపి పెడతా. ఆల్రెడీ తెచ్చి లోపల ఇంట్లో పెట్టేసిన. సో వాడు కూడా బయటికి హెయిర్ కట్కి పోదామన్నా అని చెప్పిండు. హెయిర్ కట్కి పోదామని చెప్పిండు. నేనేం చేసిన, సరే ఇదే చాయిస్, అరే ఎండలో పోతాను కదా, ఎట్లాగో ఇది తాగుదామని చెప్తాం. నాకు తెలిసి వానికి నా మీద డౌట్ వస్తుంది, ఎందుకంటే వాడు థమ్స్అప్తో చేసిండు. ఇప్పుడు నేను దీంతో చేస్తున్నా కాబట్టి వాడేం చేస్తాడు, ఎట్లా చేసి వానికి డౌట్ వస్తుంది. అందుకు వానికి డౌట్ రాకుండా నేనేం చేస్తా అంటే, ఇప్పుడు వానికి ఇచ్చే గ్లాస్ నేను పట్టుకుంటా, నా గ్లాసు వానికి ఇచ్చినట్టు చేస్తా. వాడు అన్న నాకు ఏదో డౌట్ వస్తుంది అన్న అనుకో, ఈ గ్లాస్ వానికి ఇచ్చేస్తా. లేకపోతే ఆ గ్లాస్ మారవనికైనా ట్రై చేయాలి, లేకపోతే అది నేను తాగేసే పరిస్థితి వస్తుంది. సో అక్కడ దాకా రానియను. సో వానికి ఇవాళ మాత్రం కక్కుతాడా, వాడు ఏం చేస్తాడా, అసలు ఏమవుతుందా చూద్దాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనుకుంటాను వీడియో, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. వాడు దాయినంగా వాడి రియాక్షన్ చూద్దాం. ఎందుకంటే వాడు కావాలని నన్ను ఇట్లా చేసిండు కాబట్టి. మరీ మోషన్స్ ట్యాబ్లెట్ వేయడం అంటే చాలా కష్టమైన విషయమే. సరే చూసుకుందాం, ఇప్పుడు చెప్దాం ఇంకా వాని సంగతి. సో ఇంట్లోకి వెళ్తా, నేను ఇంట్లోకి వెళ్ళి వీడియో మళ్ళీ కంటిన్యూ చేస్తా, చూడండి. సో గాయ్స్, చూసి కదా గ్లాసులు, ఈ గ్లాసులలో ఇప్పుడు పోస్తా అనమాట. వానికి మాత్రం చుక్కలు చూపెట్టాలని ఫిక్స్ అయిపోయాను. వాడు నాకు మోషన్స్ టాబ్లెట్ వేయడం ఎంతవరకు కరెక్ట్, వాడు నాతోనే పెట్టుకున్నాడు కదా. సో ఇది బాగా మిక్స్డ్ అనమాట. ఓ ఈ దారం కూడా వస్తుంది. సో ఇది ఎట్లా కట్టిండు, వెరైటీ కట్టిండు అనమాట ఇది. సో గైస్ చూడండి, ఇలా కలుపుతా అనమాట కోడి చెత్త. సో ఇల్లు మొత్తం ఫ్రూట్ జ్యూస్ ఇల్లు వేస్తుంది అనమాట మొత్తం, ఎందుకంటే ఇళ్ళనే కలుపుతాయి ఈ గ్లాసుల్ని. వానికి మాత్రం చుక్కలు పెడతా. సో పెద్ద గ్లాసులు చూద్దాం అనుకున్నా, కానీ పెద్ద గ్లాసులు లేవు ఇంట్లో, మర్చిపోయినా. నేను తెద్దాం అనుకున్నా, మర్చిపోయినా. సో 2 గ్లాసులు అయితే లెవెల్ చేస్తా. ఓకే, సో ఇది దగ్గర చూడండి.
సో చూడండి గాయస్, ఇందులో ఇవి ఉన్నాయి కదా, అంత మనకి అర్థం కాదు. సో ఇప్పుడు రండి చూపెడతా ఏం తీస్తాను. సో గాయస్, మా ఇంటి దగ్గర ఏంటంటే కోల్డ్ ఎక్కువ వచ్చింది. సో గాయస్, మనకి ఏంటంటే కొత్త రకమైన ఫ్రూట్ జ్యూస్ తాపించబోతున్నా ఇప్పుడు నేను. సో చూడండి గాయస్, నేను ఇలా ఇవి రెండు ఉన్నాయి, ఈ రెండిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట నేను. సో గాయస్ తీసుకున్నా, ఇది మొత్తం అయితే కలుపుతున్నా ఇలా. బాదం అయితే నాకు తెలిసి అయితే అవుపడదు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? తాగుతావు కొంచెం, తాగు కొంచెం కూడా. సో గాయస్, ఇదైతే తేలుతుంది పైకి. చూడండి చూడండి చూడండి, పైకి తేలుతుంది అనమాట. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. ఇది మిక్స్ చేద్దాం. వాడు నాకు మోషన్ టాబ్లెట్ కలిపినప్పుడు వానికి నేను కలిపొద్దా? సో గాయస్, ఇది నిన్నటితో ఇయ్యాడితో కానీ ఇది కరుగుతలేదు. సో ఇది వదిలేసి ఇంకోటి వేద్దాం. సో ఫ్రెష్ మనకి ఇగో ఇట్లా ఇట్లా ఇట్లున్న వాటితో వేసుకుందాం. సో గాయస్, ఈ స్పూన్లకి అయితే వస్తలేదు. ఇదైతే కరిగిపోతుంది గాయస్, అలా కరిగిపోతుంది. ఇది వేస్తున్నా. సో ఇది వానికి తాపిస్తే ఇప్పుడు ఉంటుంది. వానికి తాపించినాక మన రియాక్షన్ ఎట్లుంటుందో, స్మెల్ అయితే కొంచెం వేరేనే వస్తుంది. సో గాయస్, మధ్య మధ్యలో చూడండి, ఇక్కడ సైడ్లో వచ్చేసింది. ఇది మొత్తం అవుపడుతుంది. మొత్తం గలీజ్గా మాత్రం అందరం ఆడుకుందామని ఫిక్స్ అయిపోయినా. మిక్స్ చేసిన వానికి కాల్ చేస్తా, వానికి కాల్ చేసి పిలిపిస్తా, ఇంట్లోకి పోయి తీస్తా బాగుంది వీడియో. వానికి మాత్రం ఇవాళ దాపియడం పక్కా. సో గాయస్, ఇది దూరం పెట్టుకుంటాను, ఎందుకంటే మర్చిపోయి నేను తాగల మళ్ళా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. సో గాయస్, వానికైతే కాల్ చేస్తున్నా. ఇప్పుడు కాల్ చేసి రమ్మని పిలిపిస్తా. సో గాయస్, మనకి నాకు తెలిసి డౌట్ వస్తుందేమో, చూద్దాం. కాల్ లిఫ్ట్ చేస్తలేడు. కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేడు గాయస్ వాడు. మేబీ వస్తుండొచ్చు, చూద్దాం. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. కాల్ అయితే లిఫ్ట్ చేస్తున్నాడు. కాల్ గైస్, వాడు కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు. నా కోసం ఎటువాడి వస్తాడు కానీ లేట్ అవుతుందా అని చెప్పేసి. లేట్ అయితే కూలిపోతాయి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే గలీజ్ ఉంటుంది ఇది. సో వాడైతే కాల్ లిఫ్ట్ చేస్తున్నాడు గాయస్. ఎట్లా? హలో, ఏడున్నావురా? వస్తానన్నావు కదా. పోదాం. అదే నేను పోదామని చెప్పేసి ఫోన్ చేసినాను. ఇందా చెప్పినావు కానీ తొందర రా అని చెప్దామని. పోదాం దా తొందర.
5 నిమిషాలు అంటే సెట్ కాదులే కానీ తొందర రారా పోదాం, మళ్ళీ వచ్చినాక నేను అటు పోవద్దా? నాకు రెగ్యులర్ డ్యూటీ ఒకటి ఉంటుంది ఇక. సరే. సో గాయస్ వాడు వస్తాడు, ఇప్పుడు ఆడుకుందాం అంతని. 1 గ్లాస్ అయితే, ఈ గ్లాస్ నేను తాగుతానని నేను పట్టుకుంటా, ఎందుకంటే నాకు గుర్తు ఏంటంటే ఇలా క్లారిటీగా అవ్వకూడదు, అంటే వేరే యాపిల్ కావచ్చు, యాపిల్ బయటికి తేలి అవ్వకూడుతుంది, ఇది నాకు గుర్తు. లేకపోతే ఇది నేను తాగేసిన అంటే నా మీద అయిపోతుంది రివెంజ్. సో వాడు వస్తాడంట, వచ్చినాక ఉజ్జి ఏం చేస్తాడంటే కెమెరా ఇట్లా పట్టుకొని నిలబడుతుంది అనమాట, ఇట్లా పట్టుకొని నిలబడుతుంది అక్కడ. ఆ వీడియో అయితే క్యాప్చర్ అవుతుంది, చూసేయండి. ఇంకా వేరే ఫన్నీ లెవెల్ వస్తుంది మనతో. ఇప్పుడు తాగినాక మొత్తం గ్లాస్ మొత్తం తాగినాక చెప్తా వన్ రియాక్షన్ ఎట్లుంటుందో అప్పుడు చూద్దాం. ఇంకా అప్పుడు వాడు వచ్చినాక కెమెరా స్టార్ట్ అవుతుంది. సో గైస్ వాడైతే వచ్చినట్టుండు, బైక్ సౌండ్ వచ్చింది. వచ్చింది గైస్, బైక్ సౌండ్ వస్తుంది. రారా రారా పోదాం కానీ ఒక 2 నిమిషాలు దా. కోసేపు అయినాక పోదాం, ఆగ రాదురా. శనివారం ఆదివారం ఏముండదు కానీ చిన్న కోసం కూర్చుంటాం. రేపు చేపిస్తుంది ఎల్లుండి సండే. సండే చేపించుకుంటూ తీరా. ఇప్పుడు బయటికి పోయి ఫామ్ కూడా పోయి పని ఉన్నది నాకు. మరి పో, నన్ను ఎందుకు పిలిచిన పొద్దుగాల ఫోన్ చేసి? మరి పో అంటావు రా అంటావు అన్నీ నువ్వేనా రా? ఏం కాదులే ఉండని. అరే ఏమవుతుంది జుట్టుంటే ఏమవుతుంది? వస్తా గంట టైం పడుతుంది. ఒక 5 నిమిషాలు ఆగురా పోదాం. టైం ఎంత అవుతుంది? 5 అయితే ఏమవుతుంది? 6 అయినా ఏం కాదు. క్లాస్ లో ఫ్రూట్ జ్యూస్ అది పోయి అని చెప్పిన పోసినావా? ఫ్రూట్ జ్యూస్ పోసి పెట్టండి, పోసి పెట్టినావుగా. ఫ్రూట్ జ్యూస్ పోసి పెట్టావా? నేను దాదాపు తెచ్చుకున్నా పోయి. నీకు ఎక్కలేం ప్రేమ ఆడిపోతాను, నేనే తాగుతా. నువ్వు తాగేంద్రా నాకు అర్థం కాదు. తాగుతానా మరి? తాగరా చాలు కానీ. తాగురా, నీ మీద చెప్తారా? నేను 5 రోజులు వీడియోలు ఆఫ్ చేద్దామని చెప్పేసి ఆపేద్దామని కూడా చెప్పాను. అదే చెయ్యను రా పోయి. నేను ఎంత ప్రేమ ఆడిపోతానంటే అదే తాగరా, నా గ్లాస్ తాగు. నా గ్లాస్ తాగురా. నేను సిప్పు తాగితే ఎంగిల్ తాగుడేంద్రా నువ్వు? ఏంది వీడు సిప్పు తాగుతా అంటాడు. అదేం ప్లాన్ వేసిందిరా? పట్రా సరే ఇద్దాడా మరి? తాగురా, చెప్తాను అర్థం కాదు నీకు. ఫ్రూట్ జ్యూసేరా పాపం తాకుతుంది అలా కలిపితే అన్నా. ఇదే చెయ్యకు నువ్వు, చక్కగా తాగురా అని చెప్పిన. ఏమన్నా కలుపుతారా అలా? మొత్తం ప్యాంట్ అల్ల ఎవడన్నా కలుపుతాడా రా? నువ్వు మంచిగా ఉన్నావు. గట్లే చేస్తాను ఏంద్రా నువ్వు? నాకు అర్థం కాదు. మంచిగా నప్పించాను. ఫ్రూట్ జ్యూస్ లో ఎవడన్నా కలుపుతారా నువ్వు? అరే నీ లెక్క కాదురా, నేను మోషన్ టాబ్లెట్లు ఇవన్నీ నేను పెద్ద పెద్ద మోపాలు చేయలేను. నేను చిన్న చిన్నవి చేస్తే ఏమన్నా చేస్తే చూడు ఫోన్ మీద కడుగుతావు ఎట్లా? సింకులో పెట్టి. అరే మసిగుట్టకు చూడవద్దురా, పాపం తాకుతుందిరా. నువ్వు పాపాత్మవుతుందిరా.
దానికి ఇది చేయలేగా నిజంగా ఏం చేయలేదు, వీడియోలు ఆపిస్తా అని చెప్పినా కదా, 5 రోజుల దాకా 6 రోజుల దాకా. అరే ఏం లేదురా, ఏంది ఏలు పెట్టి కలుపురా, ఏలు పెట్టి కలిపి తీసి నాకు, నేను మనిషి కనపడాలని చెప్పి నేను టాబ్లెట్ వేరేగా. నేను ఇలాగ టాబ్లెట్లు వేయను, వేసిన అంటే ఇట్లా వేయను. అర్థమైందా? అది వీడియోలు కాబట్టి వీడియోలు, ఇప్పుడు వీడియో ఎవరు తీయట్లేడు. ఏమన్నా గొప్ప అరే కెమెరా ఏదైనా పెట్టినా చూసుకోరా, కెమెరా లేదు. ఆ మూలకు పెడతా, ఆ మూల ఉందా చూసుకో. మరి బయట